కడియం శ్రీహరికి పెను ప్రమాదం తప్పింది. కడియం శ్రీహరి ఓ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్న సందర్భంలో టపాసులు పేరడంతో ఒక్కసారిగా టెంట్ కాలిపోయింది. అయితే ఈ ప్రమాదం నుంచి కడియం శ్రీహరి త్రుటిలో తప్పించుకోగలిగారు. వెంటనే అక్కడున్న వాళ్ళు అప్రమత్తమై ఆయన్ని అక్కడి నుంచి తప్పించగలిగారు. బస్టాండ్ దగ్గర ఈ కార్యక్రమం జరిగింది. ఓ ఓపెనింగ్ కార్యక్రమంలో టపాసులు పేల్చిన సందర్భంలో అవి కాస్త టెంట్కు అంటుకొని అది పూర్తిగా కాలిపోయింది. ఇక ఈ ఘటనలో కడియం శ్రీహరిని అక్కడి నుంచి తప్పించడంతో ప్రమాదం అయితే తప్పింది. మీరు చూస్తున్న దృశ్యాలు కడియం శ్రీహరి ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొంటున్న సందర్భంలో అక్కడ పెద్ద ఎత్తున బాణసంచా కాల్చడం మొదలుపెట్టారు. అయితే ఆ టెంట్కు ఆ బాణసంచా అంటుకోవడం, ఆ ప్రారంభోత్సవ కార్యక్రమంలో టెంట్ కింద ఉన్నటువంటి కడియం శ్రీహరిని అక్కడి నుంచి వెంటనే అప్రమత్తమైన ఆయన వ్యక్తిగత సిబ్బంది, అలాగే కొంతమంది స్థానిక కార్యకర్తలు ఆయన అక్కడి నుంచి వెంటనే కిందికి దింపేయడంతో పెను ప్రమాదమే తప్పింది. అయితే అక్కడి నుంచి ఆయన సేఫ్గా బయటపడ్డాడు. వెంటనే మంటలు ఆర్పడంతో జనమైతే ఊపిరి పీల్చుకున్నారు. హాల్ను ఓపెన్ చేస్తుండగా పటాకులు కాల్చడంతో ఒక్కసారిగా ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ఆ టెంట్ అయితే పూర్తిగా కాలిపోయింది. కానీ కడియం శ్రీహరి సేఫ్గా అక్కడి నుంచి బయటపడగలిగారు. రైట్, మా ప్రతినిధి శ్రీశైలం ఉన్నారు. శ్రీశైలం, ఓ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అక్కడ హాల్ను ఓపెన్ చేస్తున్న టైంలో టెంట్ కాలిపోయింది పటాకులు పేల్చే సందర్భంలో. కానీ కడియం శ్రీహరికి అక్కడి నుంచి ఏ రకంగా సేఫ్గా తప్పించుకోగలిగారు. అక్కడ ప్రస్తుతం అంటే ఎలాంటి ప్రమాదం చోటు చేసుకుంది? ఎగ్జాక్ట్లీ రామ్దాస్, స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. స్థానిక బస్టాండ్ వద్ద ఆర్ఆర్యు కంగాన్ హాల్ ప్రారంభోత్సవానికి కడియం శ్రీహరి విచ్చేశారు. కంగాన్ హాల్ ప్రారంభిస్తుండగా పటాకులు కాల్చడంతో మిరుగులు టెంట్ పై పడడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు, పోలీసులు వెంటనే మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు రామ్దాస్. ఇదిలా ఉంటే కడియం కాంగ్రెస్ లో చేరినప్పటి నుంచి తన చిరకాల రాజకీయ ప్రత్యర్థి అయిన ఆయనపై రాజయ్య కాలు దుగుతూ వస్తున్నారు. తాజాగా అభిప్రాయంపులు ఎమ్మెల్యేలపై కోర్టులో వ్యాఖ్యలతో స్టేషన్ లో సైతం ఉప ఎన్నికలు వస్తాయంటూ ప్రచారం సాగుతున్నది. ఇది సహజంగానే బీఆర్ఎస్ లో ముఖ్యంగా రాజయ్యల కొత్త ఉత్సాహాన్ని నింపింది. దీనికి తోడు కడియం కాంగ్రెస్ లో చేరినప్పటి నుంచి బీఆర్ఎస్ నాయకులందరికీ టార్గెట్ గా మారాడు. అప్పటి నుంచి కడియంపై రాజయ్యతో పాటు పల్లా రాజేశ్వరరెడ్డి, ఇతర నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సో పరస్పరం దూషించుకోవడం పొరపాటుగా మారింది. వారి విమర్శలకు కడియం సైతం ధీటుగా స్పందిస్తుండటంతో రాజకీయ వేడి పుడుతున్నది. ఇటీవల 800 కోట్ల అభివృద్ధి పనులు సీఎం రేవంత్ ప్రారంభించారు. భారీ సభ పెట్టారు. ఈ సందర్భంగా ఉప ఎన్నికలు వస్తాయనే చర్చ సాగింది. దీనికి తోడు ముగ్గురు నాయకుల మధ్య అక్రమ సంపాదన విషయంలో ఆరోపణలు చేసుకోవడం పొరపాటుగా మారింది. కడియం రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తూ వస్తున్నారు. తాజాగా పల్లపై కడియం తీవ్ర పద్యాలతో విరుచుకుపడ్డారు. బొచ్చు కుక్క లాంటోడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని కేసీఆర్ పేరు చెప్పుకొని కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించుకున్నట్టు ఆరోపించారు. దీనికి ప్రతీకగా పల్లా స్పందిస్తూ తాను కేసీఆర్ కు, బీఆర్ఎస్ కు కాపలా కుక్కనే అంటూ నీటిగా బదిలించారు. ఈ క్రమంలో పల్లా, తాడికొండ కలిసి కడియంపై తీవ్ర విమర్శలు చేశారు. దేవుడి పరిసర ప్రాంతంలో 50 ఎకరాల అటవీ భూములను ఇద్దరి పేరుతో కడియం ఆక్రమించారంటూ ఆరోపించారు. సో ఈ నేపథ్యంలో స్టేషన్ గణపూర్ రాజకీయాలు అయితే కొంత వాడివేడిగా నడుస్తా ఉన్నాయి. అటు ప్రతిపక్ష నేతలు, ఇటు అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కడియం, వీరందరి మధ్య మాత్రం మాట యుద్ధం కనిపిస్తుంది. దీనికి తోడు ఇవాళ జరిగినటువంటి సంఘటన కొంత చర్చనీయాంశంగా మారింది. సో ఒక్కసారిగా కడియంకు ప్రమాదం తప్పింది అంటూ తన కార్యకర్తలు, అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్రమాదం కనుక భారీగా జరిగినట్టు అక్కడ ఇంకా ప్రమాదం చోటు చేసుకుంటే ఎంతమందికి అక్కడ గాయాలయ్యేది అనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి. బట్ దేవుడి దయ వల్ల మా నాయకుడికి ఎటువంటి గాయాలు కాలేవు. అక్కడటువంటి వారు ఎవరికి కూడా ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఆ భగవంతుడే కాపాడాలంటూ అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి మనకు స్టేషన్ గణపూర్ బస్ స్టాండ్ పక్కన మరి ఓపెనింగ్ వెళ్ళినటువంటి పరిస్థితిలో కనిపిస్తుంది. రాందాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ శ్రీశైలం. సో హాల్ ఓపెన్ చేస్తుండగా టపాసులు పేల్చడంతో అది టెంట్కి అంటుకుంది. టెంట్ పూర్తిగా కాలిపోవడంతో ఆ ప్రారంభోత్సవాన్ని వచ్చేసిన కడియం శ్రీహరిని వెంటనే అక్కడి నుంచి తప్పించారు. ఆయన త్రుటిలో ఆ అపాయం నుంచి తప్పించుకోగలిగారు. వెంటనే కార్యకర్తలు అక్కడ ఆ టెంట్ను లాగేసి పూర్తిగా మంటలను అయితే ఆర్పివేశారు. స్టేషన్ గన్పూర్లోని బస్టాండ్ సమీపంలో జరిగింది ఈ ఘటన. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.